హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ అండ్ షీట్ మెటల్ వర్క్ సంబంధించి 1000 టెక్నికల్ ఎంసీక్యూ బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి ఏంటంటే నార్థన్ కోల్ఫీల్డ్, డిఆర్డిఓ, ఇస్రో, నేవల్ డాక్యార్డ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సెయిల్ రైల్వే, ఎన్టీపీసీ, ఎన్పిసిఎల్ అంటే టెక్నికల్ సంబంధించి అడిగినా సరే, అంటే ఏ ఇండస్ట్రీ అడిగినా ఈ ఇంపార్టెంట్ బిట్స్ అనేది చాలా అందరికి ఉపయోగపడేవి. మెయిన్ ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ అండ్ షీట్ మెటల్ వర్కర్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఈ వేరు వేరు ట్రేడ్స్ కదా! ఈ 100 టెక్నికల్ ఎంసీక్యూస్ ఇది ఎలా యూజ్ అవుతాయని. కానీ ఈ 4 ట్రేడ్స్ సంబంధించి కామన్‌గా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఆ కామన్ క్వెషన్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఇవి ఫిట్టర్‌కి సంబంధించి మరియు టర్నర్, మెషినిస్ట్ అండ్ ముందుగా క్వెషన్స్ అనేవి చూద్దాం. ఫాస్ట్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. మీకు సుమారుగా ఈ 50 బిట్స్ ఉంటాయి. ఈ 50 బిట్స్ కూడా చూడండి. ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాంగిల్ మార్క్డ్ ఎక్స్ ఇన్? ఇక్కడ ఈ యాంగిల్ ఉంది కదా! ఈ యాంగిల్‌ని ఏమంటారు అని అడుగుతున్నారు. దీని పేరేంటి అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ హిందీలో ఉంటే హిందీ వాళ్ళ ఇందులో ఇది చూసుకొని ఆన్సర్స్ కూడా ఇది చూసుకోండి. దీన్ని ఎక్స్‌ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఇది హెలెక్స్ యాంగిల్. ఏ యాంగిల్ ఇది? ఇది హెలెక్స్ యాంగిల్. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫినిషింగ్ ది డ్రిల్లింగ్ హోల్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫినిషింగ్ ది డ్రిల్లింగ్ హోల్? సే రీమింగ్. ఆన్సర్ ఏంటి? రీమింగ్. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రీమింగ్. అండ్ నెక్స్ట్, why hand reamers have uneven spacing of teeth? Why hand reamers have uneven spacing of teeth? Is a reduce chattering. Answer ఏంటంటే reduce chattering. And next question, what is the purpose of clearance angle in twist drill? What is the purpose of clearance angle in twist drill? The main purpose ఏంటంటే prevent friction of drill behind the cutting. Okay, prevent friction of drill behind the cutting. And next question, and what is the angle of counter sinking for? What is the angle of counter sinking for 75 degrees? గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నేవల్ డాక్యార్డ్ కానీ చాలా ఇంపార్టెంట్ బిట్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇలాగే ఇదే విధంగా అడిగేస్తారు ఆప్షన్స్తో సహా. సో టోటల్గా అన్ని బిట్స్ చూడండి. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఓవర్ హీటెడ్ డ్రిల్ వైల్ డ్రిల్లింగ్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఓవర్ హీటెడ్ డ్రిల్ వైల్ డ్రిల్లింగ్? సో ఆన్సర్ క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ ఇన్కరెక్ట్. క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే. And next, what is the name of the operation to enlarge the hole for given depth? What is the name of the operation to enlarge the hole for given depth? It is a counter boring. Answer ఏంటి? Counter boring. And next, what will happen if clearance angle of drill is more? What will happen if the clearance angle of drill is more? The answer is cutting edge will become weaker. Cutting edge will become weak. And next, what will happen if the spindle running out of center while drilling? What will happen if the spindle running out of center while drilling? Answer, oversized holes are made. Oversized holes are made. And next, what is the name of the element marked as X treated? ఈ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఎలిమెంట్ నేమ్ ఏంటి అంటే పిచ్కి సంబంధించి ఇది అంటారు. దీన్ని ఈ ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్, దాన్ని పిచ్ అంటారు. అండ్ నెక్స్ట్,
what A represented in grinding wheel specification 32A46H8V. వీటిని ఏమంటారు అంటే సపోజ్ గ్రైండింగ్ వీల్ పైన ఒక నెంబర్ అనేది ఒక స్పెసిఫైడ్ నెంబర్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ అబ్రెసివ్. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ అబ్రెసివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ టు బి డన్ ఆఫ్టర్ డ్రెస్సింగ్ ది గ్రైండింగ్ వీల్ టు రన్ కాన్సెంట్రిక్? ఇట్స్ ఏ ట్రూయింగ్ అనమాట. ఓకే, ట్రూయింగ్. What is to be done after dressing the grinding wheel to run concentric? It's a curing. And next, what is the product obtained from blast furnaces? What is the product obtained from blast furnaces? It's a pig iron. And next question, which metal is used to manufacture magnets, ball bearing and cutting tools? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్, చాలా ఎగ్జామ్స్లో ఈ బిట్ అనేది అడిగారు. కోబాల్ట్. ఓకే, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాగ్నెట్స్, బాల్ బేరింగ్ అండ్ కటింగ్ టూల్స్? మ్యాగ్నెట్స్, బాల్ బేరింగ్స్, కటింగ్ టూల్స్ ఏ మెటల్ యూజ్ చేస్తారంటే కోబాల్ట్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ కాపర్ కంటెంట్స్ ఇన్ పైరెట్స్ ఓర్? పైరెట్స్ ఓర్లో ఎంత కాపర్ అనేది యూజ్ చేస్తారంటే 0.32. అండ్ నెక్స్ట్, విచ్ మెటల్ ఈజ్ రెసిస్టెంట్ టు మెనీ టైప్స్ ఆఫ్ యాసిడ్స్? విచ్ మెటల్ ఈజ్ రెసిస్టెంట్ టు మెనీ టైప్ ఆఫ్ యాసిడ్స్? ఇట్స్ ఏ lead. Lead is used to many type of acids. And what is the use of telescopic gauge? Telescopic gauge main use ఏంటంటే measure size of holes and slots. Measure size of holes and slots. Next, which method is suitable to remove the broken stud very near to the surface? Which method is suitable to remove the broken stud very near to the surface? Which metal? It's a prick punch method. Okay, ఏ మెథడ్ అని అడుగుతున్నాడు ఇక్కడ, prick punch method. And next, what is the angle of counter sink head? What is the angle of counter sink head? Its angle is 90 degrees. What is the angle? 90 degrees. And what is the name of the angle in the drill bit marked as X? Here, what is the angle in drill bit? It is a lip clearance angle. Lip clearance angle. Which angle is determined by the helix angle in drill bit? Helix angle in drill bit, which angle? Rake angle. What is the use of ramer? Ramer యొక్క యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఎ ఫినిషింగ్ టు కరెక్ట్ సైజ్ ఆఫ్ ది డ్రిల్డ్ హోల్స్. మెయిన్ రేమర్ యూజ్ ఏంటంటే ఫినిషింగ్ టు కరెక్ట్ సైజ్ ఆఫ్ డ్రిల్డ్ హోల్స్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టైప్ ఎన్ ట్విస్ట్ డ్రిల్స్? What is the purpose of type N twist drills? It is used for normal low carbon steel. It is used for normal low carbon steel. And which ramer will have a long taper lead? It is a socket ramer. Socket ramer. And what is the function of pilot in the hand ramer with pilot? What is the function of pilot in the hand ramer with pilot? Answer is keep ramer concentric with hole to be reamed. Which decides the point angle of drill? Which decides the point angle of drill? Job material. Job material decides. Next, what is the drill size of remaining in 10 mm hole if under size is 0.2 mm and over size is 0.05 mm? Okay, 0.2 mm inner undi over size is 0.05 mm
ఓవర్గా ఉంటే అండర్ అండ్ ఓవర్గా ఉంటే 10 mm ఉంటే ఆ డ్రిల్ సైజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్స్ 9.75 mm. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? ఈ యొక్క టూల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ టూల్ నేమ్ ఏంటి అంటే ఇట్స్ ఎ స్టార్ వీల్ డ్రెస్సర్. స్టార్ వీల్ డ్రెస్సర్. అండ్ విచ్ ఇండికేట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ ఇన్ గ్రైండింగ్ వీల్? ఇట్స్ ఎ గ్రేడ్. Grade indicates the strength of bonds in. And next, what is the name of the defect if the surface of the grinding wheel develops smooth and shining appearance? It is a glazing. Okay. Next, why agricultural equipment is made up of wrought iron? It is a corrosion resistant. It is a corrosion resistant. What is the name of the part marked X? Here, what is the name? It is a tyrus. Okay, tyrus. What is the range of carbon contents in cast iron alloy? It is a 2 to 4%. And what is the name of the part marked X here? 34. Timble. And what is the method of removing the broken stud? ఇక్కడ ఇలాగా రిమూవ్ అయిపోతే దీన్ని ఈ మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఏ prick punch method. Prick punch method. And what is the operation of beveling the end of drilling hole? What is the operation of beveling the end of drilled hole? It is a counter sinking. It's a counter sinking. And what is the effect of clearance angle is incorrect? Here oversized holes, overheated drills, rough holes, broken holes. It is a incorrect angle is overheated drills. And next, what is the name of marked X? It is a negative rake angle. Negative rake angle. Why Raymer is used for remaining internal metric Morse tapped holes? Why Raymer is used for reaming internal metric Morse tapped holes? The answer is socket Raymer with parallel shank. Name the type of Raymer. What is the Raymer? What is the which type of Raymer? It's a hand Raymer. Hand Raymer. And what is the part of X? Here, what is the part? Arbor. The part name is arbor. And next, which Raymer has a long taper lead? Which Raymer has a long taper lead? It's a hand Raymer is a long taper lead. Okay. What is the type of defected on drilled holes? Oversized holes. Oversized holes. And what is the defect if pores of the grinding wheel get clogged? Okay, what is the defect if pores of the grinding wheel get clogged? It is a loading. Which cast iron has the ability to reduce vibration and tool chattering in mechanic tool? It is a gray cast iron. Gray cast iron. And next, which furnace is used to protect wrought iron? Which furnace is used to protect wrought iron? It's a pudding furnace. Pudding furnace. Okay. And next, which ore is used to extract zinc? Which ore is used to
extract zinc, calamine. And which tool is used to check the internal clearance of the bearing? Which tool is used to check the internal clearance of the bearing? It is a feeler gauge. Feeler gauge. What is the part? What is the part of this item? It is a fingers. Okay, fingers. What is the angle of ACME thread? ACME thread is a 29 degrees. What is the angle of ACME thread? It's a 29 degrees. Okay, friends. Thank you. Remaining bits we are discussing about discussing next class. Thank you, friends. Please subscribe our Dream Job Study channel for more videos.